యాంకర్ రష్మి గౌతమ్ జబర్దస్త్లో ఒక మంచి యాంకర్, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మంచి స్క్రిప్ట్లు చేస్తూ తమ నటనతో చాలా మంది అభిమానులు సొంతం చేసుకుంది రష్మి గౌతమ్. అయితే తాజాగా యాంకర్ రష్మి గౌతమ్ ఒక వివాదంలో చిక్కుకున్నారని చెప్పాలి. ఎక్స్ అకౌంట్ లో రీసెంట్ గా ఆమె ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కింద చాలా మంది రష్మి గౌతమ్ పైన నెగిటివ్ గా కామెంట్స్ చేస్తారు. మరికొంతమంది అయితే చంపేస్తా ఉంటూ కూడా బెదిరిస్తున్నారు. అసలు ఆ పోస్ట్ ఏంటి, ఆ కామెంట్స్ చేసే ఆ నెటిజన్స్ అందరూ కూడా ఎవరు, ఎందుకు ఆ రకంగా నెగిటివ్ గా పోస్టులు పెడుతున్నారు అనే దాని గురించి క్లియర్ గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. మార్చ్ 1 రష్మి గౌతమ్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ అయితే బయటికి రావడం అయితే జరిగింది. దేనికి సంబంధించిందంటే, ఏదైతే ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి, అమెరికాకి ఒక యుద్ధం జరుగుతుందో దానిపైన ఈమె స్పందిస్తూ ఎక్స్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఇరాన్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ఎవరైతే షియా ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళందరూ మన భారత్లో ఇటు హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, ఇతర వేరే రాష్ట్రాల్లో కూడా వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి నివాళులు అర్పించేందుకు చాలా మంది ప్రయత్నించారు, చేశారు కూడా. ఇంకొంతమంది కన్నీరు కూడా పెట్టుకున్నారు. అంటే ఒక మతానికి సంబంధించిన ఒక ప్రవర్త చనిపోయేటట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే చాలా ఓన్ చేసుకున్నారు అయతుల్లా అలీ ఖమేనీ. అయితే రష్మి గౌతమ్ ఏం పెట్టిందంటే, వీళ్ళందరినీ కూడా మన భారతదేశాన్ని నుంచి ఆ ఇరాన్కి పంపించేయండి, ఇరాన్ పైన అభిమానం ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పంపించేయండి అంటూ కూడా ఎక్స్ అకౌంట్ వేదికగా ఆమె పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా చెప్పాలంటే, పాకిస్తాన్కి భారత్కి యుద్ధం జరుగుతున్నప్పుడు రీసెంట్ గా పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ మన భారతీయుల్ని చాలా మంది చంపేసింది. ఆ ఉగ్రవాదులందరూ కూడా చంపేశారు. కనీసం ఏ ఒక్కరైనా రెస్పాండ్ అయ్యారా? ఈరోజు ఒక అయతుల్లా అలీ ఖమేనీ అనేవాడు ఒక ఇరానీ దేశస్థుడు చనిపోతే రోడ్లపైకి వచ్చి అతను ఫోటో పెట్టుకుని నివాళులు అర్పిస్తూ ఏడుస్తూ తిరుగుతూ ఉన్నారు. మరి వీరందరూ కూడా మన భారతీయులు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళారంటూ కూడా ఆ రోజు ఆమె పోస్ట్ పెట్టడం, ఆమె పోస్ట్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏదో ఒక నెగిటివ్ కామెంట్ అయితే ఆమెకి చాలా మంది పెడుతున్నారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. రష్మి గౌతమ్ కరెక్ట్ గానే అడిగింది. కొంతమంది ఏం అడుగుతున్నారంటే, అదేంటి రీసెంట్ గా బంగ్లాదేశ్ లో కొంతమంది హిందువుల్ని చంపేశారు, మరి అక్కడ ఎక్కడో హిందువుల్ని చంపేస్తే ఇక్కడ చాలా మంది హిందువులు బాధపడ్డారు, ధర్నాలు చేశారు, నివాళులు కూడా తెలియజేశారు. మరి దీనికి మీ దగ్గర సమాధానం ఉందా రష్మి గౌతమ్ గారు అని చెప్పి చాలా మంది ఆమెని ఏదైతే ఆమె అకౌంట్ లో పోస్ట్ పెట్టారో దాని కింద కామెంట్స్ పెట్టారు. సో మొత్తానికి ఎప్పుడైతే ఆమె పోస్ట్ పెట్టారో అప్పటి నుంచి కూడా నెగిటివ్ గా ట్రోలింగ్స్ ఇంకా చాలా వరకు అన్ని జరుగుతూ ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఒక కామెంట్ చాలా సీరియస్ గా తీసుకుందామే. అంటే ఆమె క్యారెక్టర్, ఆమె పర్సనల్ లైఫ్ గురించి టార్గెట్ చేసి కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. ఇక నిన్న మహిళా దినోత్సవం రోజు టార్గెట్ చేసి మరి పెట్టారు. ఆమె చాలా సీరియస్ అయింది. ఒక పక్క విషయస్ తెలియచేస్తూనే ఇతర మహిళలకు దీనికి సంబంధించిన ఆ ఇష్యూ గురించి ఒక కామెంట్ అయితే పెట్టింది. ఈ ఇష్యూకి సంబంధించి ఎక్స్ అకౌంట్ లో ఒక పోస్ట్ అయితే అతన్ని ట్యాగ్ చేసి అయితే పెట్టడం జరిగింది. ఒకసారి దాన్ని నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, షో ద ప్రూఫ్. Secondly, no matter how many relationships I have or not, no one has the right to abuse me. And until and unless I am getting married to you or your father or your son, నేను ఎంతమందితో తిరిగినా అది మీకు ప్రాబ్లం కాదు. ఆల్సో నాకు ఎవరితో లింక్ ఉందో ప్లీజ్ వాళ్ళ పేర్లతో సహా ప్రూఫ్లు మీరు చెప్పండి. ఓన్లీ నా పేరే ఎందుకు? ఇఫ్ యు విష్ టు క్యారెక్టర్ అసాసినేట్ సమ్వన్, మేక్ sure both parties names are put out, that would be fair. ఇది కదా న్యాయం అంటూ కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆమె ఏం చెప్తుందంటే, నేను ఎవరితో రిలేషన్లో ఉన్నానా, ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానా అదంతా కూడా మీకు అనవసరం. సో ఒకవేళ మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ లేదంటే ఏమైనా లింక్స్ ఉంటే వాళ్ళ పేర్లతో సహా అన్ని బయట పెట్టండి అంటూ కూడా ఒక సవాల్ చేసినట్టుగా ఆమె ఎక్స్ అకౌంట్ వేదికగా ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ ఎప్పుడైతే రష్మి గౌతమ్ పెట్టిందో తర్వాత చాలా మంది ఆమెను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు. సో ఇది యాంకర్ రష్మి ఇష్యూ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిందో, కొంతమంది రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి రష్మిని ఎవరో ఇరానీయులు చంపేస్తామంటూ బెదిరించారని చెప్పి, లేకపోతే ఇంకోటి చాలా మంది పెట్టి రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కూడా అబద్ధం.
నిజానికి జరిగింది ఏంటంటే ఇది ఎక్స్ అకౌంట్ లో ఒక పోస్ట్ ఇష్యూ ఇది. అంటే ఇరాన్ సంబంధించిన దేశస్తుడు ఐతుల్లా అలీ ఖమేని చనిపోయాడు, చాలా మంది రోడ్లపైకి వచ్చి ఏడ్చారు, సపోర్ట్ చేసేస్తున్నారు, ఏడుస్తున్నారు అనే దానికి ఆమె పోస్ట్ పెట్టారు. దాని తర్వాత ఆమె నిలదీస్తూ చాలా మంది ట్యాగ్ చేస్తూ కమెంట్స్ పెట్టారు. అది కాస్త తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఆమె పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆమె సీరియస్ అయ్యి మళ్ళీ వారికి వెంటనే పోస్ట్ పెట్టారు. సో చూడాలి, ఆమె సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశానంటూ కూడా చెప్తుంది. దీనికి సంబంధించి మరింత విషయాలు ఏమైనా బయటకు వస్తే మళ్ళీ మీ ముందుకు వచ్చి వివరించేందుకు ప్రయత్నిస్తా.